ఉన్న ఒక వీధి కోసం స్థానికులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో ఉన్న ఒక వీధి కోసం స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏకంగా 93 గజాలు ఉన్న స్థలాన్ని 753 గజాలుగా మార్చారు. దీనిపై స్థానికులు కార్యదర్శి ఎంపీడీఓని సెలవు దినాలలో ఇది ఎలా ఎక్కింది అని వివరణ కోరగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. గ్రామ కార్యదర్శి నాకు తెలియకుండా 600 గజాలు ఎక్స్ట్రా ఎలా ఎక్కింది అని ఆశ్చర్యపోయాడు. సైట్ ఓటీపీ నాకు మాత్రమే వస్తుందని, దీనిని ఎవరు చేశారు, ఎలా చేశారో నాకు తెలియదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని అన్నారు. 30 ఏళ్ల నుండి నడుస్తున్న తమ వీధిని కొంతమంది ఆక్రమించాలని చూస్తున్నారని స్థానికులు ఆరోపణ చేశారు. వారికి ఉన్న ఇంటి స్థలాన్ని సైతం రికార్డులలో ఎక్కువగా మార్చుకొని రోడ్డుని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రోడ్డు కోసం ప్రశ్నించిన వారిపై కబ్జాదారులు బూతులు మాట్లాడుతూ ఘర్షణకు దిగుతున్నారని వాపోయారు. వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకొని తమకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, సంబంధిత అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది పడేది ఇక్కడ రోడ్డు పడుతుందని అది వచ్చింది, డోజర్ బండి వస్తే దాన్ని కూడా పోయకుండా మలిపారు. కనీసం ఇక్కడ వరకన్నా పోతాం సరే, తర్వాత పేసి ఉంది తర్వాత పోతామన్నా కూడా అక్కడి నుంచే మలిపారు. పోయనీలే మమ్మల్ని. మాకు కావాల్సింది రోడ్డు, మాకు డ్రైనేజ్ కావాలి. ఇప్పుడు అందరికి వీళ్ళందరికి బజార్లు ఉన్నప్పుడు మాకు ఎందుకు ఉండదు సార్ బజారు? చెప్పు, మీరు అందరికి అట్లా కూతలు కోస్తారు, ఇక అట్లా మాట్లాడతారు. మాకు బుట్టిర్రా, అట్ట బుట్టిర్రా, ఇట్ట బుట్టిర్రా అని అంటారు. ఇది ఇప్పుడు మీరు పోయినా కూడా ఇక మమ్మల్ని కూతలు ఈ రోడ్డు విషయంలో 3 సంవత్సరాలు అయితే పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆల్రెడీగా తంబాలు పోతున్నాం. తంబాలు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం సాల్వ్ చేసి 3 గజాలు 4 గజాలు ఉంటుంది. పాత బజారు 3 గజాలు 4 గజాలు ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే ఇక్కడ ఆక్యుపై చేసిన తర్వాత ఇక్కడే నాది అంటాడు, వీళ్ళేమో కాదు బజార్ కావాలంటారు. అయితే మేము అందరం కూడి గ్రామ పెద్దలు అందరం కూడి స్తంభం పాత్ర, ఆ స్తంభం ప్రకారంగా పోయిన తర్వాత ఆ స్తంభం వేసారు, వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ఏమంటారు ఇప్పుడు ఏమంటారు అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుని నాకు వార్త తెలిసింది. కొద్దిగా రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించారంటే అది కూడా నాకు మొన్న దొరికైన తర్వాత స్తంభం బాధ్యత కదా అక్కడ దాకా పోనీ రాదు. ఎందుకంటే యువతలో కొద్దిగా ఉందండి. యువతలో మీ వీళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఒక 2 అడుగులు ఇవ్వండి, సీసీ రోడ్డు పోతాం. గ్రామ పెద్దలే సీసీ రోడ్డు పోతా ఉంటే వీధి జరగటాలి, వీధి జరగటాలి. అక్కడ తమ్మకాడి నుంచి పోయి అక్కడి నుంచి వదిలిపెట్టినా కూడా రోడ్డు సీసీ పోయడానికి కూడా అవకాశం ఉంటుంది. రోడ్డు కావాలనుకుంటారు. అదండి ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి లేదు. దగ్గర 3 గజాలు 4 గజాలు అప్పట్లో పూర్వం నుంచే ఉంది. ఆ పూర్వం నుంచి దారిని ఇది ఆపు చేస్తారు. సూర్యాపేట డిస్టిక్ మాదేం లేదన్న బాధించి ఈ బజార్ని ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మేము నడుస్తున్నాం. దారిని ఇప్పుడు ఆక్రమించారు. ఆక్రమించి ఈ ఇళ్ళ కొలతలు మార్చుకొని మా బజార్ని కూడా కొలతలు దొంగతనంగా మార్చుకోరు. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటారు మీరు? మాకు బజార్ కావాలన్న, రోడ్డు కావాలి. దొంగ చాటు కొలతలు మార్చుకోరు. అంటే గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గతంలో 98 గజాలు ఉంటే ఇప్పుడు 770కి చేశారు. అంతా రోడ్డు ఆక్రమించుకోవాలని చేసుకోరు. అది ఎవరికి కలెక్టర్ గారికి ఇచ్చినాం, అందరికి ఫిర్యాదులు ఇచ్చినాం, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ మీ ఊరు గ్రామంకి ఇచ్చినాము, కార్యదర్శికి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఒక్కరు కూడా ఫీల్డ్ మీద కూడా రాలేదు. ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదు ఇంతవరకు. కార్యదర్శిని అడగలేదు మీరు? కార్యదర్శిని కార్యదర్శి అడిగితే నా వల్ల కాదన్నట్టు మాట్లాడుతాడు. అంటే ఏమల్ల కాదంటే నాకు తెలియదు, ఎంపీడీఓ గారు రావట్లేదని మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్య సమాధానం. నిర్లక్ష్యంగా పేరు మార్పిడి జరిగిందని మా పంచాయతీ సెక్రటరీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో 93 గజాలు ఉన్న దాన్ని 753 గజాలుగా మారింది సార్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దానికి నేనేమన్నానంటే ఓటీపీ నీకే వస్తుంది కదా, ఎట్లా మారుతుంది అని చెప్పి నేను అడగడం జరిగింది. నాకు ఓటీపీ రాలేదు సార్, నాకు ఓటీపీ రాకుండానే మారింది. ఆ రోజు సెకండ్ సాటర్డే సార్, రాలేదు సార్ అని నాకు చెప్పడం జరిగింది. 11/7/2026 మారింది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు సెకండ్ సాటర్డే అండి? సెకండ్ సాటర్డే, సెలవు రోజు. ఆ రోజు ఆఫీస్ కూడా ఉండదు కదా, మరి ఎట్లా మారినట్టు? అయితే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు సోమవారం వచ్చి సెక్రటరీ గారు నాకు చెప్పాడు. దానికి నేను వెంటనే స్పందించి జిల్లా అధికారులకి రిపోర్ట్ చేయమని
పంచాయత్ సెక్రటరీ గారిని డిపిఓ ఆఫీస్కి పంపడం జరిగింది. డిపిఓ ఆఫీస్లో డిపిఎం గారిని కలిసి డిపిఎం గారితో మాట్లాడుకొని డిపిఓ గారిని కలిసి నువ్వు ఇచ్చే దరఖాస్తు సార్తో మాట్లాడి తీసుకుందామని చెప్పాను, ఎక్నాలజ్మెంట్ తీసుకుందామని చెప్పాను. డిపిఓ గారు లేని సమయంలో లేడు ఆ రోజు. లేకపోతే మా పంచాయత్ సెక్రటరీ గారు ఏం చేసినారంటే ఇన్వార్డ్లో ఇచ్చి కౌంటర్ ఫైల్ తీసుకోవడం జరిగింది. ఇంతవరకు మాకు తెలవడం జరిగింది. తర్వాత మా పంచాయత్ సెక్రటరీ గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే మంచిది, పోలీస్ స్టేషన్లో ఎవరి మీద పెట్టినామనంటే బెల్ది నాగయ్య అదేనా, బెల్ది నాగయ్య అనే అతని మీద కేసు పెట్టడం జరిగింది. అట్లా కేసు పెడతావు వారి మీద అని చెప్పి నేను కూడా అడగడం జరిగింది. అడిగితే అతనే మార్చుకుంటు కదా సార్, ఎవరు మార్చిండ్రు ఏందనేది తేలుద్ది కాబట్టి అతని మీద కేసు పెడితే వస్తుందని చెప్పి అన్నాడు. పోలీసు వారు కూడా అదే అడిగిందని నాకు చెప్పడం జరిగింది. ఇంతవరకు లేదా ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాము, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనుమానితులు అనేది ఇంతవరకు ఏం రాలేదు. పోలీసు వారికి రాయడం జరిగింది. పోలీసు వారు నేను ఈరోజు కలుద్దాం అనుకున్నాను, కలుస్తాను. ఎస్ఐ గారిని కలిసి నేను కూడా ఎవరైనా చూస్తాను. అయితే ఇప్పుడు తప్పు జరిగిందంటారా? తప్పు జరిగిందని నాకు తెలియదు, నేను చెప్పలేను. అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది ఆ రికార్డులోకి వచ్చిందంటే తప్పు ఉన్నట్టే కదా. ఇంతకుముందు రికార్డులో 93 గజాలు ఉంది కదా, ఇప్పుడు 753 గజాలు ఉంది కదా. అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా, ఫేక్లో జరిగిందా, మా పంచాయత్ సెక్రటరీ మార్చిందా లేకపోతే మా ఆపరేటర్ మార్చిందా అనేది తేలాల్సి ఉన్నది. ఖచ్చితంగా తేలుస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నేను పంచాయతీ కార్యదర్శిగా కొండాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాను, చిలుకూరు మండలం. మా గ్రామంలో 614 అసెస్మెంటు నంబర్లో గజాలు 2వ శనివారం అది 11వ తారీఖున జూలై 11న గజాలు మార్పు చేయడం జరిగింది. దానిపైన నేను ఎంపీడీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నో తారీఖు చేశారు మీరు? నేను ఆ సదరు వ్యక్తి ఆ స్థల ఓనర్ వచ్చి మన దగ్గర అసెస్మెంట్ కాపీ కావాలని కోరుకోవడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ ద్వారానా మామూలు? నేను మామూలుగానే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం మండల ఆఫీస్లోకి వెళ్ళి దాని అసెస్మెంట్ ఓపెన్ చేయించగా పలానా 11/7/2026 తేదీన కొలతలు మారి ఉండటం గమనించడం జరిగింది. ఆ రోజు సెకండ్ సాటర్డేనా? ఆ రోజు సెకండ్ సాటర్డే సెలవు, 2వ శనివారం సెలవు. ఆ రోజు డేట్తో కొలతలు మారటం జరిగింది. దానిని మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత దాని డిపిఓ సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? ఇంకా యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు అంటే కదా, మీకు తెలియకుండా ఎట్లా మారుతుంటుంది? యూజర్ ఐడి పాస్వర్డ్ నా దగ్గర ఉంటుంది, కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర ఉంటుంది. నాకు ఎలాంటి ఇంటిమేషన్ ప్రమేయం లేకుండానే అది జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? బాధ్యులు ఎవరు అనేది ఇక తెలుసుకోవాలి. ఎంత ఉంది అనేది మనం గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? గతంలో ఆన్లైన్లో 98 గజాలు ఉంది. అసలు ఒరిజినల్గా వాళ్ళకి ఎంత ఉంది అసలు ల్యాండ్? ఒరిజినల్గా ఎంత అనేది నేను కొత్తగా వచ్చిన ఇక్కడికి మనం రివిజన్ చేయలేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందండి? 98 గజాలకి 98 గజాలకి 753 గజాలుగా మారింది. ఎంత? 753. 700 ఒకేసారి? ఒకేసారి. ఎలా వచ్చింది అనేది మీరు ఇప్పటివరకు ఏమన్నా తెలుసుకున్నారా? సార్ అదే అట్లా ఎందుకు వచ్చింది, అంత స్థలం ఎందుకు వచ్చిందని ఇప్పటివరకు ఏమన్నా తెలుసుకున్నారా? మనం కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్గా మనం కొలత ఇవ్వలేదు సార్. అక్కడ వాళ్ళు కూడా అసెస్మెంట్ చేయమని మనకు అప్లికేషన్ ఏమి ఇవ్వలేదు.